వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పోలవరం ప్రాజెక్టు సంబంధించి పనులను కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విజిట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల మీద అధికారులతో సమీక్షించారు. ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద అధికారులకు దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితి. గత నెల అంటే మార్చి 27వ తేదీన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు చేరుకుని అక్కడ జరుగుతున్న డయాఫ్రమ్ వాల్ పనులన్నీ కూడా సమీక్షించారు. ఎత్కం రాక్ఫిల్ డ్యామ్కి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద కూడా అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర జల సంఘం నుంచి నిపుణుల బృందం మరోసారి పోలవరం ప్రాజెక్టులో సందర్శిస్తుంది. దానికి సంబంధించి విజువల్స్ కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న డయాఫ్రమ్ వాల్ తర్వాత ఎత్కం రాక్ఫిల్ డ్యామ్ నిర్మించాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఎట్టి పరిస్థితుల్లో ఫినిష్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్న నేపథ్యంలో దానికి సంబంధించి పనులన్నీ కూడా పూర్తిగా శరవేగంగా జరుగుతున్నాయి. తర్వాత నిర్మించేటువంటి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కావచ్చు లేదా ఇతర ప్రాజెక్టు సంబంధించి ఇతర పనులకి వాడేటువంటి మట్టికి సంబంధించి నమూనాలను ప్రస్తుతం కేంద్రం నుంచి వచ్చిన జల సంఘం నుంచి వచ్చిన నిపుణుల బృందం పర్యటిస్తుంది. అక్కడ మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు కూడా నిర్వహిస్తుంది. నిన్న కూడా పోలవరం ప్రాజెక్టులో నిపుణుల బృందం పర్యటించింది. పలు చోట్ల అంటే గతంలో ప్రాజెక్టు నిర్మించేటప్పుడు తీసినటువంటి మట్టి అక్కడ డంప్ చేసినటువంటి మట్టికి సంబంధించి నమూనాలను సేకరించారు. దానికి సంబంధించి అంటే స్థానికంగా నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఢిల్లీకి కూడా ఈ నమూనాలను తీసుకెళ్లి అక్కడ కూడా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రోజు కూడా అంటే రెండో రోజు కూడా పోలవరం ప్రాజెక్టులో ఆ నిపుణుల బృందం పర్యటిస్తూ ఉంది. మట్టి నమూనాలు సేకరిస్తుంది. జల విద్యుత్ కేంద్రం ఏదైతుందో అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి నమూనాలను సేకరించారు. దండంగి ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి నమూనాలు సేకరించారు. నిల్వ చేసినటువంటి మట్టి నమూనాలతో పాటు ఇప్పుడు సేకరించేటువంటి మట్టి నమూనాలు అన్నింటిని కూడా పరీక్షించిన తర్వాత తుది ఫలితాలు వచ్చిన తర్వాత అంటే ఇక్కడ స్థానికంగా పరీక్ష నిర్వహించడంతో పాటు అంటే సెంట్రల్ మెటీరియల్ సాయిల్ రీసెర్చ్ సెంటర్లో కూడా ఈ మట్టి నమూనాలను పరీక్షించిన తర్వాత తుది ఫలితాలు వచ్చిన తర్వాత అంటే ప్రాజెక్టు సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి మట్టి నమూనాలను సేకరించి ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే ప్రాజెక్టు సంబంధించి మట్టి ఉపయోగపడుతుందో అక్కడ ఆ ప్రాంతంలో భవిష్యత్తులో నిర్మించేటువంటి ఎత్కం రాక్ఫిల్ డ్యామ్ కావచ్చు ఇతర పనులకు కావచ్చు మట్టిని వాడే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం దానికి సంబంధించి ఆ సాయిల్ అంతా కూడా ఏ విధంగా ఉంది, ఇది ఆ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి పనుల్లో వాడవచ్చా వాడకూడదు అనే పరీక్షలు నిర్వహించిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఏ ప్రదేశాలు అయితే నమూనాలు సిద్ధమవుతాయో దానికి సంబంధించి ఆ నమూనాలు ఓకే చేసిన తర్వాత అక్కడ సంబంధించి మట్టి అంతా కూడా పోలవరం ప్రాజెక్టుకి వాడతారు. ముఖ్యంగా ఎత్కం రాక్ఫిల్ డ్యామ్కి సంబంధించి కూడా పనులకు కూడా ఈ మట్టినంతా కూడా వాడే పరిస్థితి ఉంది. 2025 డిసెంబర్ నాటికి ఖచ్చితంగా డయాఫ్రమ్ వాల్ను పూర్తి చేయాలని చెప్తున్నారు. రాబోయేది వేసవకాలం తర్వాత వర్షాకాలం కాబట్టి అప్పుడు కూడా పనులను సజావుగా సాగే విధంగా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి ఆ ప్రాజెక్టు అధికారులతో పాటు ఇంజనీర్లతో పాటు కాంట్రాక్టర్ సంబంధించిన ఏజెన్సీలకు సంబంధించిన ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటివరకు కూడా 3-4 సార్లు విదేశీ నిపుణుల బృందం కూడా ఇక్కడికి వచ్చి పరీక్షల్ని నిర్వహించిన తర్వాత వాళ్ళు కూడా తుది ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో తమ హయాంలో పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కంకణం కట్టుకున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగానే అధికారులందరూ కూడా కసరత్తులు చేస్తున్నారు, ప్రణాళికలు చేస్తున్నారు. ఎక్కడో కూడా పనులు ఆగకుండా ముందుకు సాగే విధంగా కూడా ప్రణాళికలు చేస్తుంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీద పూర్తవుతుందనే దాని మీద ఇప్పుడు ప్రజలు కొత్త ఆశలు వచ్చాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో 2025 డిసెంబర్ నాటికి ఖచ్చితంగా డయాఫ్రమ్ వాల్ పూర్తి అయితే తర్వాత ఎత్కం రాక్ఫిల్ డ్యామ్కి సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన జల సంఘం నుంచి వచ్చినటువంటి నిపుణుల బృందం శాస్త్రవేత్తల బృందం ఇప్పుడు మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. తర్వాత భవిష్యత్తులో వాడేటువంటి ప్రాజెక్టుకు సంబంధించి మట్టి నమూనాలన్నీ కూడా ఇప్పుడు బృందం ఎంపిక చేసినటువంటి నమూనాల నుంచి ఆ ప్రాంతాల నుంచి మట్టి సేకరించి పోలవరం ప్రాజెక్టుకి వాడతారని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే
పోలవరం ప్రాజెక్టు సంబంధించి శరవేగంగా పనులు జరుగుతున్న నేపథ్యంలో 2027 నాటికి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పాలి. దానికి సంబంధించి అధికారులు కూడా సన్నద్ధమవుతున్నారు, ఎక్కడికక్కడ ప్రణాళికలు చేస్తున్నారు, ఎక్కడ కూడా పనులు ఆగకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పాల్సిన పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.